లైఫ్కి సంబంధించిన అప్డేట్స్ ఈ రోజు నుంచి ఈ క్యూ లైఫ్లో యూజర్గా ఎవరైతే ఉన్నారో ఆ యూజర్స్కి ఈ విషయాలన్నీ తీసుకోండి. క్యూ లైఫ్లో యూజర్ కాలేని వాళ్ళు వీలుంటే దయించి లెఫ్ట్ అయిపోండి ఈ గ్రూప్లో నుంచి. ఎందుకంటే ఇది క్యూ లైఫ్కి సంబంధించిన గ్రూప్. అర్థం చేసుకుంటారని సవినయంగా కోరుకుంటున్నాను. ఈ క్యూ లైఫ్లో మనం యథావిధిగా 25 లెవెల్స్ ఇన్కమ్ ఉంటుంది. అంటే ఇందులో ఏ చరి జరిగినా, ఎవరు ఏది కొనుక్కున్నా, ఎవరు ఏది అమ్మినా, ఎవరు ఏ సర్వీస్ ఇచ్చినా, ఏం చేసినా సరే 25 లెవెల్స్ కమిషన్ ఉంటుంది. ఆ కమిషన్ అనేది నైట్ 12 గంటలకి మీ అకౌంట్లోకి వస్తుంది. 12 గంటలకే కనిపిస్తుంది. ఒక రోజంతా, ఆ రోజంతా జరిగిన బిజినెస్లో లేదా రెఫరల్ ఇన్కమ్లో మీ కింద 25 లెవెల్స్లో జరిగే కొనడం, అమ్మడం, లేదా సర్వీస్ తీసుకోవడం, ఇవ్వడం, ఇలాంటి వాటిల్లో ఆ రోజు నైట్ కనిపిస్తుంది. ఇది వరకు లాగే దాన్ని నెలకి, అంటే ప్రతిరోజు మనం దాన్ని, మనకు ఉన్నదాన్ని మీరు మీ వ్యాలెట్లోకి వస్తుంది. మీ వ్యాలెట్లోకి వచ్చిందని ఆ రోజే మీరు ఖర్చు పెట్టేసుకోవచ్చు. ఆ రోజే మీరు ఖర్చు పెట్టేసుకోవచ్చు. క్యాష్ రూపంలో కావాలి అంటే ప్రతి నెల 16వ తారీఖుని మీరు మీ అకౌంట్స్లోకి దాన్ని విత్డ్రా పెట్టుకునే అవకాశం ఉంది. మీరు విత్డ్రా పెట్టేసుకోవచ్చు. రిమైనింగ్ మీరు ప్రతి నెల అదే ప్రతిరోజు వచ్చిన దాన్ని ప్రతిరోజు ఖర్చు పెట్టేసుకోవచ్చు. మీరు సంపాదించిన ధనాన్ని మీరే ఖర్చు పెట్టేసుకోవచ్చు. అలాగే ఈ రోజు నుంచి మీకు దీని అప్డేట్స్ తరచూ వస్తూ ఉంటాయి. ఈ ఒక్క గ్రూపే ఉంటుంది, ఇంకా మళ్ళీ కొత్త గ్రూప్స్ అంటూ తయారవు. ఒక్క గ్రూప్లోనే చేయాలని అనుకోండి. ఏదైనా ఒక దాంట్లోనే వెళ్ళాలి. ఈ గ్రూప్లోనూ, లేదంటే వేరే మనకి యూట్యూబ్ ఛానల్స్ వస్తున్నాయి, లేదా ఇంకా అలాంటి అవకాశాలు మనకి ఉన్నాయి కాబట్టి ఒక దాంట్లో ఇస్తాను. ఒక దాంట్లోనే ఉండాలండి. అయితే మన కంపెనీకి సంబంధించి ఈ క్యూ లైఫ్కి సంబంధించి జాయినింగ్, అంటే అందులో మీరు యూజర్గా చేరడానికి ఎలా అనే దాన్ని ఈ రోజుతో వర్క్ కంప్లీట్ అవుతుంది. 25కి మీకు అనౌన్స్ చేస్తాను. విత్ కూపన్ వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా మీరు ఇవ్వడం అదే ఉండదు, కూపన్ తోటి ఉంటుంది. ఇది వరకు ఉన్నట్టుగానే కూపన్ ఉంటుంది. ఆ కూపన్ను ఎవరైతే క్రియేట్ చేసుకున్నారో వాళ్ళకి మళ్ళీ దాని మీద ఇన్కమ్ ఉంటుంది. ఆ కూపన్తో మీరు వెళ్ళొచ్చు. అయితే దాంట్లో మనం ఇచ్చినటువంటి అంతా సర్వీసు నిమిత్తమే, అంటే ఈ సాఫ్ట్వేర్ సర్వీస్ నిమిత్తమే ఆ కూపన్స్ని జనరేట్ చేసి దాని ద్వారా యూజర్గా రావచ్చు. నాట్ రిఫండ్, అది తిరిగి ఇవ్వబడదు. దానికి సంబంధించే ఉంటుంది. ఆ తర్వాత మీరు డాష్ బోర్డ్కి వెళ్ళిన తర్వాత మీకు వచ్చే ఫెసిలిటీస్ ఏముంటాయో అవన్నీ మీరు చూసుకోవచ్చు. అవన్నీ ఇందులో ఏదైనా కొనుక్కోవచ్చు, చెప్పాను కదా, ఏదైనా అమ్ముకోవచ్చు, లేదంటే ఏదైనా సర్వీస్ తీసుకోవచ్చు. అయితే వీటి కమిషన్స్ కూడా మీకు అవి ఇచ్చేసిన మీకు ఎప్పుడైతే నేను కూపన్ మీకు కనెక్ట్ చేసి ఓకే అని చెప్తానో అప్పటి నుంచే మీకు అయిపోద్ది. నేను ఇంతవరకు చేసిన వాళ్ళందరికీ ఏ రోజు నుంచి కమిషన్ అనేది నేను చెప్పేస్తాను. ఎల్లుండి అదే 25ని చెప్తాను. ఆ రోజు నుంచి మీరు కమిషన్స్ విత్డ్రా చేసుకోవచ్చు. విత్డ్రా మీన్స్ వాడుకోవచ్చు మన దగ్గర ఉన్న ప్రొడక్ట్. ఆ ప్రొడక్ట్లు ఏటేటి ఉంటాయి అనేది ఈ 25 లోపు మీకు అన్ని నేను వివరంగా చెప్తాను. మీకు ఆల్రెడీ పైన ఒక పిక్ పెట్టాను. దాంట్లో క్యూ లైఫ్ది A to Z సర్వీసు, క్యూ లైఫ్ది మార్ట్ హోమ్స్, లేదా క్యూ లైఫ్ ఈవీస్, వాటి గురించి 1 by 1 వివరంగా మీకు తర్వాత చెప్తాను. ముందుగా నేను దీంట్లో మీకు ఇచ్చేది క్యూ లైఫ్ మార్ట్ హోమ్.
ఈ క్యూ మార్ట్ హోమ్ అనే దాని గురించే నేను మీకు నెక్స్ట్ చెప్పబోతున్నాను. అది మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్గా మీరు రోజు ఏదైతే వాడుతున్నారో ఈ సబ్బులు కానీ, షాంపూస్ కానీ, హెయిర్ ఆయిల్స్ కానీ, మేకప్ చిన్న లేడీస్కి మేకప్ వాడేవి కానీ, అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీకు బయట దొరికేటువంటి అన్నింటికంటే, అంటే మీకున్న రకరకాల యాప్స్లోను, రకరకాల మార్ట్స్లోను, రకరకాల మాల్స్లోను, షాప్స్లోను దొరికేదానికంటే మంచి రేటుకి, మంచి డిస్కౌంట్ తోటి, మంచి మంచి ఆఫర్స్ తోటి మీకు ఎలా లభిస్తాయి ఇవి యాజ్ ఇట్ ఈజ్ వస్తువులే మనం రోజువాడి అనే దాన్ని నేను ఈవినింగ్ మీకు తెలియజేస్తాను. దానికి సంబంధించింది అవన్నీ మీకు ఎలా ఉంటాయి ఏంటనేది నేను సాయంత్రం తెలియజేస్తాను. అలాగే మీకు ఇచ్చిన పిక్లో లాస్ట్లో ఒక కాలం ఉంది, ఆటో జనరేట్ QCC పాయింట్స్ ఫ్రీ అని. దానికోసం మీరు ఏ డబ్బులు చెల్లించవసరం లేదు. ఆటోమేటిక్గా మీరు యూజర్గా వచ్చిన వెంటనే కొన్ని పాయింట్స్ వస్తాయి. అలాగే మీరు ఎవరికైనా రెఫరల్ ఇచ్చిన వెంటనే మళ్ళీ పాయింట్స్ వస్తాయి. అలా రెఫరల్స్ 25 లెవెల్స్ వెళ్తుంటే మళ్ళీ పాయింట్స్ మీకు ఉంటాయి. మీరు ఏదైతే రోజువారీ దినచర్యలో దైనందిన జీవితంలో మీరు ఏదైనా కొంటున్నప్పుడు ప్రతిసారి కూడా వాడుకుంటున్నప్పుడు మీకు ఆ పాయింట్స్ మీకు వస్తాయి. కమిషన్ కాదు, కమిషన్ సపరేట్. దీనికోసం మీరు ఏది చేయవసరం లేదు, మీరు ఏ డబ్బులు ఖర్చు పెట్టవసరం లేదు. ఈ ఫ్రీ అన్నమాట. అవి వస్తుంటాయి. మీ కింద లెవెల్లో ఉన్న వాళ్ళందరూ ఎంత కొనుగోలు శక్తిని కలిగి ఉంటారో దాన్ని బట్టి మీ పాయింట్స్ పెరిగిపోతుంటాయి. మీ కొనుగోలు శక్తి ఎంత పెరుగుతుందో దాన్ని బట్టి కూడా పెరిగిపోతుంటుంది. వీటి గురించి సంపూర్ణంగా నేను త్వరలో తెలియజేస్తాను. ఇది ఒక రకంగా ఇంతవరకు వచ్చినటువంటి అనేక రకాలు, అంటే ఒక క్రిప్టో కరెన్సీ కానీ, ఒక మామూలు కరెన్సీ కానీ, ఇలా వేరే వేరే అవకాశాలు ఏవి ఉన్నాయో వాటికంటే భిన్నంగా ఉంటుంది, దానికంటే భిన్నంగా ఉంటుంది. అలా అని చెప్పేసి అది కాదు, ఇది కేవలం ఓన్లీ QCC పాయింట్స్. ఇది మీకు ఒక అద్భుతాన్ని క్రియేట్ చేయబోతుంది అన్నమాట. ఇప్పుడు కొన్ని అవకాశాలు, కొన్ని ప్రోగ్రామ్స్ మీరు చూసుంటారు. మీరు ఒక $100 తీసుకోండి, ఒక 45 డేస్లోనూ ఇలా మీకు డబుల్ అవుతుందని, ఇలా రకరకాలుగా కొంతగా డబ్బులు చెల్లించండి, మీకు 10% ఇంట్రెస్ట్ వస్తుందని చెప్తూ ఉంటాడు. అలాంటిది ఏది కాకుండా, ఇందులో ఇన్వెస్ట్మెంట్ ఏముండదు, కానీ వాటి కంటే అద్భుతమైన ఇన్కమ్ ఈ పాయింట్స్ ద్వారా మీకు చేకూరుతుంది. మీకు కేవలం యూజర్గా QCC మన క్యూ లైఫ్లోకి వస్తే చాలు, యూజర్గా మీరు అక్కడ ఉన్న సర్వీసులు అన్నీ వాడుకుంటే చాలు, ప్రొడక్ట్స్ లాంటివి కొనుక్కుంటే చాలు. మీకు నచ్చింది ఈ వాడాలి, ఈ వాడకూడదు ఆ రూల్ ఏం లేదు. మీకు నచ్చినప్పుడు నచ్చింది చేయొచ్చు చాలు. అలాగే మీరు యూజర్గా ఎవరినైతే పరిచయం చేశారో వాళ్ళ సొంతానికి వాడుతున్న విధానం, వాళ్ళ టీమ్స్ తోటి వాడుతున్న విధానాన్ని బట్టి ఈ QCC పాయింట్స్ అనేవి హై లెవెల్లో విపరీతంగా పెరుగుతాయి. ముందొచ్చిన వారికే ఎక్కువ పెరుగుతాయనే సిస్టమ్ ఇందులో ఉండదు. లేట్గా క్యూ లైఫ్లోకి వచ్చి యూజర్గా వచ్చిన వాళ్ళకి కూడా అందరికంటే ఎక్కువ తీసుకొచ్చింది. అంటే డిపెండింగ్ ఆన్ సెల్ఫ్ పర్చేజింగ్ లేదా సెల్ఫ్ సేలింగ్, అంటే తను అమ్మడం, తను కొనడం, తను యూజర్స్ ద్వారా కొనిపించడం, అమ్మించడం ద్వారా. అవేవి మన వస్తువులు కాదు, మనకంటూ ఏ ప్రోడక్ట్ ఉండవు. ఒకే ఒక్క ప్రోడక్ట్ నేను చేసుకున్నది EV వెహికల్స్, అది కూడా 500 కిలోమీటర్స్, 1000 కిలోమీటర్స్. నేను ఇస్తున్నది కూడా 200 కిలోమీటర్స్ మాత్రమే నేను క్లెయిమ్ చేస్తాను. 200. ఇప్పుడు నేను ఇచ్చిన 200 క్లెయిమ్ చేస్తే 300 కిలోమీటర్స్ పైన వస్తుంది. అలాగే మళ్ళీ 200 క్లెయిమ్ చేస్తాను, 500 కిలోమీటర్స్ వస్తుంది. ఇప్పుడు తక్కువ చెప్పి ఎక్కువ వచ్చినట్లయితే హ్యాపీ, ఎక్కువ చెప్పి తక్కువ వచ్చినట్లయితే మనం ప్రశ్నార్థకంగా మనం మిగిలిపోతాం.
ఇంకా అలాంటివి లేకుండా మిగతా వెహికల్స్లో కాకుండా ఈ ఒక్కటి ఎలక్ట్రికల్ వెహికల్స్ అనేది నేను తయారు చేసుకున్న నా ప్రోడక్ట్ ఇది. మిగతావన్నీ కూడా నాన్ ప్రొడక్ట్స్. వీటన్నింటిలోనూ ఈ క్యూసీసీ పాయింట్స్ అనేవి జనరేట్ అవుతూ ఉంటాయి. మీరు ఒక అద్భుతాన్ని చూడబోతున్నారు. నేను చెప్పాను కదా, ఇంతకుముందు ఏ కంపెనీలో, ఎలాంటి కంపెనీలో, ఏ కరెన్సీలో ఎక్కడా మీరు చూడని ఒక గొప్ప విషయాన్ని నేను క్రియేట్ చేశాను. దీనికోసం మీరు ఏమీ చేయవసరం లేదు. మీరు రోజు జీవించే జీవితాన్ని క్యూ లైఫ్ ద్వారా జీవించండి. ఇది ఒక్కటే. మీరు చెప్పినదే, నేను చెప్పినదే. మీరు ఎవరినైనా క్యూ లైఫ్లోకి యూజర్గా రమ్మన్నప్పుడు ఇదే చెప్పాను. మీరు రోజు జీవించే జీవితాన్ని క్యూ లైఫ్ ద్వారా జీవించండి. మీరు రోజు వాడుకునేవే క్యూ లైఫ్ ద్వారా వాడుకోండి, అంతే. అలా వాడుకున్నప్పుడు ఆ ప్రోడక్ట్ మంచిదా చెడ్డదా, అసలు ఏంటి ఆ షాప్ కానీ ఆ వస్తువు కానీ అనేది మీరు తేల్చుకోవడం. మీరు ఎక్కడో టిఫిన్ చేస్తున్నారు, ఆ టిఫిన్ బాగుందా లేదా మీరు డిసైడ్ చేసుకోవాలి. మీరు ఏదైనా బ్రేకరీకి వెళ్ళారు, అక్కడ బాగుంటుందో ఇంకో బ్రేకరీలో బాగుంటుందో మీరే డిసైడ్ చేసుకోవాలి. ఒక కళ్యాణ్ మండపం సర్వీస్కి వెళ్ళారు, రెంట్కి తీసుకొని వెళ్ళారు, అది బాగుంటుందో బాగోదో మీరే డిసైడ్ చేసుకోవాలి. వెజిటబుల్స్ కొంటున్నారు, మీరే డిసైడ్ చేసుకోవాలి. అంటే సర్వీస్ మాత్రమే మేము ఇవ్వగలం, కానీ ఆ ప్రొడక్ట్లో నాణ్యతని కానీ మిగతా ఇవి మన క్యూ లైఫ్కి సంబంధం ఉంది. సహజంగా ఉండే వాటికి మన క్యూ లైఫ్కి సంబంధం ఉన్నది మన ఈవీ వెహికల్స్. మిగిలినవి ఏ ఉన్నా నేను క్లియర్గా చెప్తాను అనమాట. అంటే మనం జీవించే జీవితాన్ని జీవించమని. అంటే ఆటోలు తిరుగుతున్నారు, ఆటోలు తిరగండి. కారులో వెళ్తున్నారు రెంట్కి, కారులోనే వెళ్ళండి. బండి మీద తిరుగుతున్నారు మీరు, రైడర్లో డబ్బులు ఇచ్చి, ఇందులో కూడా అలాగే తిరగండి. అంటే అవన్నీ కూడా మీరు చెక్ చేసుకొని చేసే, రోజు చేసే పనులే ఇందులో చేయండి. దీని ద్వారా చేయడం వల్ల మనం అందరం యూజర్స్ అందరినీ ఒక ప్లాట్ఫామ్ మీద తీసుకొచ్చి ఆ యూజర్స్ ద్వారా అవి కనిపించడం వల్ల ఈ యూజర్స్కి ఇన్కమ్ వచ్చేటువంటి ఒక డిజైనింగ్ ప్రోగ్రామ్ మాత్రమే క్యూ లైఫ్. దీంట్లో డబ్బులు కట్టడం కానీ, డబ్బులు కట్టించుకోవడం కానీ ఏది ఉండదు. అలా ఎవరైనా చేసినట్లయితే అలా చేసినటువంటి పనులకి మన క్యూ లైఫ్కి ఎటువంటి సంబంధం ఉండదు. క్యూ లైఫ్ పేరు చెప్పి ఇన్ని డబ్బులు కట్టండి, క్యూ లైఫ్ పేరు చెప్పి ఇలా చెయ్యండి అని ఏదైనా చెప్పినా దానికి క్యూ లైఫ్కి ఎటువంటి సంబంధం ఉండదు. ప్రారంభం రోజునే సంపూర్ణంగా చెప్తున్నాను. మన క్యూ లైఫ్లో ఉన్న ఎలక్ట్రికల్ వెహికల్స్ నేను తయారు చేసినవి ఏవైతే ఉన్నాయో వాటికి మాత్రం నేనే మీకు అది ఆ గ్యారంటీ, వారంటీలు నేను ఇస్తుంటాను. 500 తక్కువ మైలేజ్ ఉన్నటువంటి ఈవీ ఎలక్ట్రికల్ స్కూటర్స్ అనేవి మన దగ్గర రావు. అంటే 500 కంటే 200 నేను ఇస్తాను. 200 లోపు రాదు, కానీ మీకు ఇవి 500 వస్తాయి. 1000 కిలోమీటర్లు వచ్చేది ఉన్నది, ఇప్పుడు అది ఇస్తున్నాను. అది 400 నేను క్లెయిమ్ చేస్తున్నాను. అది 1000 కిలోమీటర్లు వస్తుంది. దీని ఛార్జింగ్ టైము ఓన్లీ 3.5 hours. ఇంటి దగ్గర పెట్టుకుంటాం. మన బళ్ళు లేదు, మన ఈవీ బంక్స్ ఉన్నాయి, దాంట్లో పెట్టుకున్నట్టయితే కేవలం 1.5 hour బిలో, గంట నుంచి అంటే మీకు ఎంత, మీ బండిలో ఎంత ఉన్నది అని, 0 నుంచి 0 అయిపోయిందో లేదా కొంత ఉన్నదా అని ఉంటుంది. ఏదైనా 1.5 hourలో మీ తరఫు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. ఇవి ఎక్కడ కావాలంటే అక్కడ మన పెట్రోల్ బంకులో పెట్టేసుకోవచ్చు. అవి కూడా నేను తయారు చేసినవి, అవి కూడా మీకు ఇస్తున్నాను. ఈ రెస్టారెంట్లో, డాబాల్లో, హోటల్స్ దగ్గర, టెంపుల్స్ దగ్గర, థియేటర్స్ దగ్గర, ఇలా మీకు ఎక్కడెక్కడైతే జనాలు ఎక్కువగా వెహికల్స్ని పార్క్ చేస్తారో, లేదంటే ఎక్కడైనా వస్తువులు కొనుక్కోవాలని కదా షాపింగ్ మాల్స్లో ఇలాంటి చోట ఎక్కడెక్కడ చేస్తారో అక్కడక్కడ ఇవన్నీ పెట్టుకోవచ్చు. దారి పొడవునా పెట్టుకోవచ్చు, హైవేలో పెట్టుకోవచ్చు. అక్కడ ఎవరు లేకపోయినా సరే అక్కడ మనం పెట్రోల్ బంక్లో పెట్టుకుంటే ఎవరైనా ఎలక్ట్రికల్ ఉన్న వాళ్ళు చేస్తారు. 2 వీలర్ 3 వీలర్కి ఒక రకం బంకులు, 4 వీలర్ అండ్ అబో అంటే కారు, లారీ, బస్సు అనే దానికి ఒక రకం బంక్స్ తయారు చేసిన అవన్నీ వాడుకోవచ్చు. ఈ అన్ని సర్వీసుల్లో కూడా మనకి ఇన్కమ్ వస్తుంది, యూజర్ ఇన్కమ్. ఈ అన్ని సర్వీసులు, ప్రొడక్ట్లు కూడా యూసీసీ పాయింట్స్ వస్తాయి. దీని మీద మరికొన్ని విషయాలు మళ్ళీ చెప్తాను. ఒక అద్భుతాన్ని మన భారతదేశం ముందు చూడబోతుంది. ఎందుకంటే ఇక్కడెక్కడ డబ్బులు ఇన్వెస్ట్మెంట్ కానీ ఏమీ ఉండవు. మీరు ఈరోజు ఆటో ఎక్కి ఎక్కడికో వెళ్ళాలి,
ఇంతకుముందు నిన్న ఎక్కారు, మొన్న ఎక్కారు, జీవితంలో చాలాసార్లు ఎక్కారు, ఇక మీద కూడా ఎక్కండి. కానీ ఆ ఎక్కిది కూడా క్యూలైఫ్ ద్వారా కొనండి. అంటే మీ ఎగ్జాంపుల్ మీకు అర్థం అవడానికి చెప్పడానికి, ఒక ఫోన్పే, మీవే డబ్బులు ఆ ప్రొడక్ట్ వాళ్ళు అమ్ముతారు, మధ్యలో ఫోన్పే ద్వారా మీరు డబ్బులు పంపించారు అంతే. ఇక్కడ దీని ద్వారా సర్వీస్ అనేది తీసుకోండి అంతే, దట్స్ ఆల్. మనం ఇది తయారు చేయం, మనం ఇది చేయం, అంత పబ్లిక్ నుంచి యథావిధిగా రోజు జరుగుతున్న విషయాలు. అలాగే మనది కిబోలో కాయిన్నే మనం BCTగా, బోధన్ కమ్యూనిటీ ట్రేడర్స్ అనే పేరుతో ఒక కాయిన్ని మనం అప్పుడు తయారు చేసాం. దాన్ని ఇప్పుడు ఇంటర్నేషనల్ కాయిన్గా ఇప్పుడు ఆల్రెడీ రూపాంతరం చెంది BCT బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉండి దాని వివరాలన్నీ ఇంతకుముందే కిబోలో ఉన్నటువంటి వాళ్ళందరికీ నేను తెలియజేయడం జరిగింది. ఆ కాయిన్ని యూటిలిటీ అనేది ఈ క్యూ లైఫ్ ప్లాట్ఫామ్లో నేను ఈ కంపెనీని రిక్వెస్ట్లో దీన్ని అందులో పెట్టాను. దీంట్లో మీరు ఏదైనా సర్వీస్ కొనుక్కున్నప్పుడు, లేదంటే అమ్మినప్పుడు, లేదా సర్వీస్ తీసుకున్నప్పుడు ఆ కాయిన్స్ కూడా 100 రూపాయలు ఉందనుకోండి, ఒక దానికి ₹1 తీసుకోవచ్చు, అంటే ఒక కాయిన్ తీసుకోవచ్చు. ఇంకో ప్రోడక్ట్లో ₹2, ఇంకో ప్రోడక్ట్లో ₹5, ఇంకో ప్రోడక్ట్లో ₹10, ఇంకో ప్రోడక్ట్లో ₹20, అంటే 20%. ఇలాగా ప్రోడక్ట్ బేస్డ్గా ఆ కాయిన్స్ని కూడా తీసుకుంటారు. కాబట్టి కిబోలో ఉన్న వాళ్ళు ఎవరైనా మీ కాయిన్స్ని ఇందులో వినియోగించుకోవడం వల్ల డబ్బులే అంటే ఇది BCT క్రిప్టో కరెన్సీ అంటే డబ్బులు అన్నమాట. ₹100 ఇవ్వాల్సిన చోట ₹10 BCT కాయిన్ ఇస్తే, ₹90 క్యాష్ ఇస్తే ₹100 అయిపోయినట్టే. అంటే ఆ ₹10 ఇచ్చిన BCT కాయిన్ క్యాషే. అది ఎలా కాయిన్ క్యాష్గా మార్చుకోవాలి అంతా నేను ఒక ప్రొవిజన్ ఇస్తాను. ఆ ప్రొవిజన్ ప్రకారం మీ వ్యాలెట్లోంచి కానీ, మీరు ఎక్స్చేంజ్లో కొనుక్కుని కానీ BCT కాయిన్ని ఈ ప్రొవిజన్లో పెట్టుకొని మీరు యూటిలిటీలో వాడేసుకోవచ్చు. ఇది కాకుండా ప్రత్యేకమైనటువంటి కొన్ని ప్లానింగ్స్లో మళ్ళీ కొన్ని ఇస్తున్నాను. అందువల్ల దాంట్లో కూడా మీకు ఒకేసారికి ఎక్కువ కాయిన్స్ కూడా వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. ఈ కాయిన్స్ మీరు ఎలా కొనుక్కోవాలి, ఈ కాయిన్స్ కొనుక్కుంటే మళ్ళీ మీకు ఏ విధమైన లాభం కూడా మీకు చెప్తాను. యూటిలిటీ ప్లాట్ఫామ్ ఈ ప్రపంచంలోనే అత్యుత్తమమైన, అతి పెద్దదైన ప్లాట్ఫామ్ని మీకు పరిచయం చేయబోతుంది. దాని ద్వారా ఇన్కమ్ ఉంటుంది యూజర్కి, దాని ద్వారా ఉపయోగం కూడా ఉంటుంది. కాబట్టి దాని గురించి మళ్ళీ అనేక వివరాలు మీకు చెప్తాను. ఈరోజు క్యూ మార్ట్ హోమ్ గురించి వీలున్నంత వరకు ఈరోజు ఈవినింగ్ మీకు తెలియజేస్తాను. అది చాలా బాగా నచ్చుతుందని నా అభిప్రాయం. లవ్ యూ ఆల్ కింగ్స్, లవ్ యూ.